ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించడంలో క్లారిటీ లేదా? ఈ విషయంలో గులాబీ పార్టీలో అయోమయం నెలకొందా? ఏప్రిల్ మాసం గులాబీ పార్టీకి కలిసి రావడం లేదా, లేక కవిత కొత్త పార్టీ ప్రకటన కలవర పెడుతుందా? ఈ నేపథ్యంలో కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉండగానే తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రజాక్షేత్రంలో బలపడే ప్రయత్నానికి వ్యూహరచన చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే, ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ నేతల్లో నైరాస్యం నెలకొంది. 2024 మే నెలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటును కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. 12 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ గల్లంతైంది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం తమ సీటును కాపాడుకోలేకపోయింది. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీకి అభ్యర్థిని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహార శైలిపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులకు, క్యాడర్కు అందుబాటులో ఉండి ధైర్యం నింపాల్సిన సమయంలో కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం కావడంతో క్యాడర్లో గందరగోళానికి గురిచేస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు సైతం కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. మొదట్లో ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన తర్వాత ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని కేసీఆర్ చెప్పినప్పటికీ 2.5 ఏళ్లు గడిచినా గులాబీ బాస్ బయటకు రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో నిరాశ నెలకొన్నట్టు తెలుస్తోంది. అడపాదడపా ఫామ్ హౌస్ కు పార్టీ నేతలను పిలిపించుకుని కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే కేసీఆర్ బయటకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడితేనే పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వస్తుందని సొంత పార్టీలోనే చర్చ జరుగుతుందట. ఇదిలా ఉంటే ఏప్రిల్ 27వ తేదీ బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన రోజు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవం లేదా ప్లీనరీ నిర్వహణపై బీఆర్ఎస్ నాయకత్వం కన్ఫ్యూజన్లో ఉన్నట్లు తెలుస్తోంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టలేదనే వాదన కూడా ఉంది. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం, సభలు, సమావేశాలు లాంటివి కూడా ఏర్పాటు చేయలేదు. అయితే అధికారం కోల్పోయిన తర్వాత గతేడాది ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభను నిర్వహించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ నిర్వహించిన ఈ సభలో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిజానికి ఈ సభ బీఆర్ఎస్ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ సభ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ ఏడాది పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించాలా లేదా అనే అయోమయంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు రావాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారట. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరో ముఖ్య నేత హరీష్ రావులు పార్టీలో అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ కేసీఆర్ బయటకు వస్తే తప్ప అధికార కాంగ్రెస్ దూకుడుకో అడ్డుకట్ట పడదన్న అభిప్రాయంతో గులాబీ శ్రేణులు ఉన్నాయట. ఇందులో భాగంగా ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించాలని, సభకు కేసీఆర్ సైతం హాజరు కావాలని ఆ పార్టీ నాయకులు కోరుతున్నారట. ఎన్నికలకు మరొక 2.5 ఏళ్ల సమయం ఉన్న నేపథ్యంలో ఆవిర్భావ సభతో కేసీఆర్ ప్రజల్లోకి వస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని గులాబీ క్యాడర్ గట్టిగా నమ్ముతోందట. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీని ఏప్రిల్ నెల సెంటిమెంట్ వెంటాడుతోంది. గతేడాది ఏప్రిల్ 27న నిర్వహించిన సిల్వర్ జూబ్లీ సభ బీఆర్ఎస్ పార్టీలో కుదుపుకు కారణమైంది. సిల్వర్ జూబ్లీ సభ తర్వాత కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ లీకు వ్యవహారం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటకు కారణమైంది. ఆ లేఖ లీకు కావడంతో బీఆర్ఎస్ లో రాజకీయ దుమారానికి కారణమైంది. దీంతో కవితను పార్టీ నుంచి సస్పెన్షన్ చేయడానికి దారితీశాయి. మరోవైపు ఈ నెల 25న కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు కవిత ఇప్పటికే ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి కవిత నూతన పార్టీ తలనొప్పిగా మారిందట. కవిత సైతం తనతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో సహజంగానే రాష్ట్ర ప్రజల దృష్టి కొత్త పార్టీ ప్రకటనపైనే ఉంటుంది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినాయకత్వం కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభను నిర్వహించాలని కార్యకర్తలు నాయకులు కోరుకుంటున్నారట. లేకుంటే కవిత కొత్త పార్టీ చుట్టూ చర్చ జరిగే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.